వెల్కమ్ స్టూడెంట్స్. ఇంటర్ పరీక్షలు 2024 విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్ సెంటర్లో జస్ట్ కాపీ చేసి కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ప్రిపరేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అందులో జాయిన్ అవుతే మీకు అవైలబుల్గా ఉంటాయి. కాపీయింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ లూమ్. సో ఇక్కడ మనకు ఇంటర్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో కాపీ కొట్టిన ఎవరైనా వచ్చి పరీక్ష రాసిన మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. అటువంటి అభ్యర్థులను పరీక్ష నుండి డిబార్ కూడా చేస్తామని చెప్పారు. మనకు లాస్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్లో స్టూడెంట్స్ అన్నప్పుడు కాపీ చేయడమో, పక్క వాళ్ళ దాంట్లో చూడడమో ఇలాంటివన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అది ఎగ్జామ్ టెన్షన్ వలన, మరి ఫెయిల్ అవుతామని భయం వలన స్టూడెంట్స్ అందరూ కామన్గా చేస్తున్న మిస్టేక్స్ అవి. కానీ దీనికి కూడా ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోవడం ఎంతవరకు అనేది అయితే మనం ఇంకా ఎగ్జామ్స్ టైంలోనే తెలుస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు పరీక్ష సమయంలో పేపర్ లీక్ అవ్వడం, కాపీ కొట్టడం, కాపీ కొట్టిన స్టూడెంట్స్ని డిబార్ చేయడం, దానిపైన కేసులు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి దాని వల్లనే ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారని తెలుస్తుంది. డైరెక్ట్గా ఈ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీ కొట్టిన స్టూడెంట్స్కి కూడా క్రిమినల్ కేసులు పెట్టి డిబార్ చేస్తామని చెప్తూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. మెయిన్గా ఒక్క పేపర్ కూడా లీక్ కాకూడదు, ఎక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఎటువంటి కాపీయింగ్ జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్ సెంటర్లో మీకు వచ్చిన ఆన్సర్స్ ఎంతవరకు రాయగలుగుతారో వాటిని రాయడానికే ట్రై చేయండి. ఇలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రవర్తిస్తూ ఉండాలి. ఇంటర్ పరీక్షలు 28 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.